చికెన్ బిర్యానీ కోసం నేను కేజీ చికెన్ తీసుకున్నానండి. ఇప్పుడు ముందు తగినంత పసుపు వేసుకోవాలండి, తగినంత కారం, ఉప్పు, పెరుగు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా దినుసులు అండి ఇవి, డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొద్దిగా పచ్చిమిర్చి పేస్ట్, కొంచెం నిమ్మరసం, పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ కూడా చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇలా ఈ మసాలాలన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని 1 అవర్ పాటు పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు 1 కేజీ చికెన్కి 1 కేజీ రైస్ తీసుకున్నానండి. వీటిని ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టుకున్నానండి. దీంట్లో ఇప్పుడు ఈ మసాలా దినుసులు, కొంచెం పుదీనా, కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి. వీటిని ఒక 50% ఉడికించుకోవాలండి. దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా 50% వరకు ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ రైస్ అంతా కూడా ఇలా ఈ కలిపి పెట్టుకున్న చికెన్లో వేసేసుకోవాలండి. ఇలా చికెన్ పైన అంతా కవర్ అయ్యేలాగా ఈ రైస్ అంతా కూడా ఇలా వేసుకోవాలండి. ఈ రైస్ అంతా కూడా ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని లో ఫ్లేమ్లోనే ఒక 45 నిమిషాల పాటు స్టవ్ పైన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతో టేస్టీగా స్పైసీగా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బిర్యానీని ఇలా రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్పండి.